వీణవంకలోని నివాసం నుంచి బయటకొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లనీయకపోవడం, ఎలాంటి అనుమతి అక్రమాలకు పాల్పడలేదని కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ప్రమాణం చేశారు. కాషాయ వస్త్రాలతో తలస్నానం చేసి తడిబట్టలతోనే దేవుడి చిత్రపటంపై ప్రమాణం చేశారు. ఫ్లై యాష్ తరలింపులో 100 కోట్ల అవినీతి, ఓవర్లోడ్ లారీ విషయంలో అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ చేశారు. టీటీడీ ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ఒక్కడే వస్తానని, దమ్ముంటే ప్రమాణం చేసేందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు సవాల్ విసిరారు. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు సవాల్ విసిరినరు. మీ సవాల్ని నేను స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా ఇవాళ నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా. ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు, ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించినరో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ప్రమాణం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.